నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణలో ఇద్దరు ప్రధాని అభ్యర్థుల ప్రచారం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఊపందుకున్న ఉత్సాహం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్. విజయవాడ కాంగ్రెస్ ప్రచార సభలో ప్రజలకు హామీ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు. అమలు చేసేందుకు వీలులేని పథకాలను టీడీపీ వైసీపీలు ప్రకటించాయి. తాను అధికారంలోకి వస్తే మత్స్యకారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రోజురోజుకు ముదురుతున్న ఎండలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్య నిపుణులు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామని, తొందరపడి రైతులెవరూ సంబంధిత అధికారులకు లంచాలు ఇవ్వద్దని కోరుతున్నారని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టబోయే రెవెన్యూ చట్టం యావత్తు దేశం నేర్చుకునేలా ఉంటుందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల్లోని 37 విభాగాలు తొలగించి 3 విభాగాలు మాత్రమే ఉంచామని, ఈ పాసు పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడితే సహించమని, రైతుల భూమి రైతులకి ఉండే విధంగా ఈ చట్టం తీసుకొస్తున్నట్లు వివరించారు. 2 నెలల్లో ధరణి వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రతిరోజు జమాబందీ జరిగేలా చూస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కరెంట్ ఎట్లుండే, ఇవాళ కరెంట్ ఎట్లుంటుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు మంచినీళ్ళ గతి ఏముండే, ఎండాకాలం వస్తే ఇవాళ ఎట్లున్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేని నాడు పెన్షన్ ఎంత ఉండే, ఇవాళ ఎంత వస్తున్నది? రేపు వచ్చే నెల నుంచి 2,000 కూడా వస్తుంది. 200 పోయి 1000 అయింది. రేపు వచ్చే నెల నుంచి 2,000 వస్తుంది. మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా, కరువు జిల్లా, వర్షపాతం లేని జిల్లా, ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టే జిల్లా. గంజి కేంద్రాలా? ఇదంతా ఎవరి పుణ్యం అండి? ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచించారు. టీఆర్ఎస్ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది. ఇవి ఇంకా 5 ఏళ్ళు నిండితే రేపటికి మీద దాటితే నిండితాయి. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ ఆయన రాహుల్ గాంధీ, ఈయన మీద ఆయన అస్థిని లెక్కియా మైకులు వలిగిపోతున్నాయి. వీళ్ళిద్దరే కదా పరిపాలించింది దేశాన్ని, ఇంకేవాళ్ళని వేరే వాళ్ళు పరిపాలించిండ్రా? ఏమన్నా మా శ్రీనివాస్ గౌడ్ గిట్ట ప్రైమ్ మినిస్టర్ ఉండేనా? ఎవరు పరిపాలించింది నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బొబ్బలు, లొల్లి, జబ్బలు దర్శుడు, తొడలు కొట్టుడు. ఎవరి మీద మీ ఛాలెంజ్లు? వేరే ఎక్కేరే ఎవడో పరిపాలించినట్టు ఎవరి మీద నింద పెడతారు మీరు? మహబూబ్ నగర్ను వలసల జిల్లా చేసింది ఎవడు? కరువు జిల్లా చేసింది ఎవడు? గంజి కేంద్రాలు పెట్టుకునే గతికి తెచ్చింది ఎవడు? కరెంట్ ఇయ్యక మోటార్లని గాలబెట్టి నాశనం చేసింది ఎవడు? ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ప్రచార కమిటీ అధినేత విజయశాంతి పార్టీ ఫిరాయింపుదారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు ఇస్తేనే టీఆర్ఎస్లోకి వెళుతున్నారని, అలాంటి వారిని తాము ఆపలేకపోతున్నామనడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే అలాంటి నాయకులు డబ్బుకు దాసోహం అంటూ పార్టీ మారుతున్నారని విజయశాంతి మండిపడ్డారు. పార్టీ మారుతూ నాయకత్వం సరిగ్గా లేదంటూ అపవాదు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నాయకత్వం బాగుందో లేదో గుర్తించలేదా అంటూ నిలదీశారు. పార్టీలు మారేటప్పుడు ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి నాయకత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయినా వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ కారుకు లోడ్ ఎక్కువైతే ప్రమాదం జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అంతేకాకుండా దేశంలో మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాహుల్ గాంధీ వస్తేనే దేశం బాగుపడుతుందని అన్నారు ఆమె. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని నాడు ప్రధాని స్థానంలో ఉన్న మన్మోహన్ సింగ్ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని అన్నారు. నరేంద్ర మోదీ ఏపీకి హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీలు హోదా కోసం మోదీపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారని, ఇది తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇండియాలోనే అగ్రగామిగా మార్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పిన రాహుల్ గాంధీ తమ మేనిఫెస్టోలో ఓ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. పేదరికాన్ని తరిమేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని, పేదలకు కనీస ఆదాయ పథకాన్ని అందిస్తామని చెప్పారు. మహిళాభ్యుదయానికి, మహిళల ఉన్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాహుల్ కోరారు.
ఇక కియా మోటార్స్ విషయంలో బీజేపీ నరేంద్ర మోదీకి అనుకూలంగా మాట్లాడడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చంద్రబాబు నాయుడు సెటర్లు వేశారు. జగన్ రోజుకో సెల్ఫ్ గోల్ వేసుకుని ఓటమి దిశగా పరుగులు పెడుతున్నాడని టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల కన్నా అధికంగా మోదీ గురించి జగన్ చేస్తున్న భజన పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. ఏపీకి కియా పరిశ్రమను తానే తెచ్చానని నరేంద్ర మోదీయే చెప్పుకోలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం నాయకులు మరింత పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ రోజువారీ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. భవిష్యత్తులో ఈవీఎం దొంగలుగా వైసీపీ నేతలు మారనున్నారని, వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కృషి చేసి టీడీపీ అభ్యర్థుల విజయానికి పాటుపడే వారికి మంచి గుర్తింపునిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖ ఉత్తరం అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖ దక్షిణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విశాఖపట్నం తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు, భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబ్బం హరి గారు, విశాఖ పశ్చిమం అభ్యర్థి శ్రీ గణబాబు గారు, శృంగవరపుకోట అభ్యర్థి కోళ్ల లలిత కుమారి గారు, పెందుర్తి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గారు, నగర అధ్యక్షులు రహమాన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈరోజు విశాఖపట్నం నలుమూల నుంచి వచ్చిన సోదరమండలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. ఒక ప్రశాంతమైన వాతావరణం, సముద్రం ఎంత నిండుగా ఉంటుందో అంత నిండుగా, అంత ప్రశాంతంగా ఇక్కడున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే విశాఖపట్నం సముద్రమే గుర్తొస్తా ఉంది. ఇక ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడమే పరమావధిగా పెట్టుకున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు రోడ్ షోలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు చేయని కుట్రంటూ లేదని, అన్ని రకాలుగా మోసాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. అయితే తమ పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదని, మీడియాలో ఒక వర్గంతో కూడా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కుట్రలతో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తూ ఉంటే కొన్ని పత్రికలు, ఛానళ్లు అమ్ముడుపోయాయని జగన్ ఆరోపించారు. అయితే కార్యకర్తలు ఈ కుట్రలను ధీటుగా ఎదుర్కోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఇక గ్రామానికి వెళ్లి నవరత్నాలను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు జగన్. ఇక ఈ నెల 11న లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నిజామాబాద్లో ఈవీఎంల ద్వారానా లేక బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారన్న విషయమై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఇక నిజామాబాద్లో ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ3 రకం ఈవీఎంలను, బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు సరఫరా చేయాలని ఈసీఐఎల్ను ఈసీ ఆదేశించింది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్ల యంత్రాలు అందించాలని ఆదేశించినట్లు సమాచారం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా
దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక సినీ నటి వైసీపీ నాయకురాలు జయసుధా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో 80% మంది జగన్కు మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. అప్పట్లో వైఎస్ఆర్ సినీ రంగానికి ఎంతో మేలు చేశారని, ఆ కృతజ్ఞతతోనే టాలీవుడ్లో అత్యధికులు జగన్ పక్షాన నిలిచారని వివరించారు. సొంతగా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి జగన్ అని, ఆయన సీఎం అవ్వాలన్నది తన కోరిక అని జయసుధ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రచారానికి వచ్చానని, మీడియాలో వస్తున్నట్టుగా తమపై కేసీఆర్, టీఆర్ఎస్ ఒత్తిళ్లు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు. తాము జగన్పై అభిమానంతోనే వస్తున్నామని అన్నారు. ఇక మిగతా రాజకీయ నాయకులతో పోల్చితే కాస్త భిన్నంగా మాట్లాడే నేతగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పేరుంది. ఎన్నికల సందర్భంగా ఆయన తన నియోజకవర్గం పరిధిలో గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పుట్లూరులో పరోక్షంగా జగన్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ ఎన్నికల్లో కొందరు జనాలు రెడ్డి రెడ్డి అంటూ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. కులం కూడు పెడుతుందా? మంచితనం ఉంటేనే ఏ రెడ్డి అయినా గెలిచేది. చీని చెట్లను నరికిన వారినే మీరు ఆదరిస్తారా? మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓట్లేయండి. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాయలసీమకు నీళ్ళొస్తాయి. తొడగొట్టి చెబుతున్నా, పుట్లూరు, ఎల్లనూరు మండలాలకు హెచ్ఎల్సీ నీళ్లు తెప్పిస్తా అంటూ జేసీ మాట్లాడారు. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఆదివారం అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం ఏడుళ్ల బయ్యారం, నిర్మల్ జిల్లా పెంబలిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నిర్మల్ జిల్లా భైన్సా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సోమ, మంగళవారాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదివారం హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు జల్లులు కురిశాయి. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ పార్క్ హయత్ హోటల్లో జాతీయ ఐసోపాబ్ 35వ జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసోపాబ్ నిర్వాహకులు మరియు ప్రముఖ డాక్టర్లు పాల్గొని గర్భం వచ్చే ముందు, గర్భం వచ్చిన తరువాత గర్భిణీలు, వారికి వచ్చే సమస్యలు, వారు తీసుకునే ఆహార పదార్థాలు మరియు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించగా ఈ సంవత్సరం 35వ సదస్సు అని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అపోలో డాక్టర్ సంగీతారెడ్డి, ఐపీఎస్ స్వాతి లక్డా, ఐసోపాబ్ నిర్వాహకులు మరియు ఇతర డాక్టర్లు, గైనకాలజిస్టులు, పీడియాట్రిస్టులు పాల్గొన్నారు. I mean, whether it is, physical problems for you and mental and physical problems for as far as we are concerned. So I think, the way all of you are ISOPAB conference, gynecologists, obstetricians గురించి
ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. తర్వాత ఒక ఎండోమెట్రియోసిస్ గురించి అవేర్నెస్ గురించి ఒక ఎండో మార్చ్ కూడా పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ ఎండోమెట్రియోసిస్ ఏదైతే ఉందో అది మహిళల మీద, అంటే చిన్న పిల్లల మీద కూడా కావచ్చు, పెద్దవాళ్ళ కోసం కూడా కావచ్చు. కాబట్టి ఆ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ అవేర్నెస్ కొరకు ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది, కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో వాళ్ళు అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. అండ్ దాని గురించి అవగాహన పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాతకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఒక సొసైటీ ఫామ్ అయింది. ఇది 1978లో నేషనల్ బాడీ ఫామ్ అయింది. అయితే ఇది హైదరాబాద్ చాప్టరు అనేది, అంటే ప్రతి స్టేట్లో ఒక చాప్టర్ ఓపెన్ అయింది. ఇది హైదరాబాద్ చాప్టర్ కండక్ట్ చేసింది నేషనల్ కాన్ఫరెన్స్. ఇక ప్రముఖ కవి, జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఫౌండర్ అండ్ చైర్మన్ అల్లం నారాయణకు జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కార ప్రధానోత్సవం వారి ఆధ్వర్యంలో జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారం బహుకరించారు. ప్రతి సంవత్సరం ఒక పాత్రికేయునికి కానీ, ఒక సంఘ సంస్కర్తకు కానీ ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సంవత్సరం అల్లం నారాయణ ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, ఎన్నో పురస్కారాలను తిరస్కరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నాను. అది కూడా మన మీడియా తరపున జర్నలిజం అనేది సమాజంలో నిలబడాలని, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని, అందుకే ఈ పురస్కారాన్ని అందుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ చెల్లా కోదండరాం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆవుల మంజులత, వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ, గంటా చక్రపాణి, ఆచార్యులు సుధీర్, ఆచార్యులు సత్యరెడ్డిలు పాల్గొన్నారు. ఇక ఇబ్రహీంపట్నం టీడీపీ జెడ్పీటీసీ పొట్టి ఐలయ్య భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 100 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రహీంపట్నంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీపీ నిరంజన్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగారెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కూడా మీ అందరు కలిపి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలను, జడ్పీటీసీలను, ఎంపీపీ అన్ని మనం గెలిపించుకున్నట్టయితే ఎంపీగా నేను ఉంటాను, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఈ 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నట్టే లెక్క, ఆ తర్వాత మనకు వచ్చేది మన ప్రభుత్వమే. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక నార్ల ఐలయ్య గారిని చూసి, ఐలయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్యేలు పోయే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకసారి మీరు అభివృద్ధి కోసం అధికార పార్టీకి పోతున్నాం అని చెప్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఫైటింగ్ చేసి ప్రజల పక్షాన ఉండడానికి ఏ విధంగా నాలాంటి ప్రజా గొంతుకకు మద్దతు ఇవ్వాలని చెప్పి రావడంతో ఇలాంటి. మరోవైపు నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి జితేందర్ గుప్తా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జితేందర్ గుప్తా గెలుపు కోసం జిల్లా నాయకులు నూకా నరసింహారెడ్డి మరియు ఇతర నాయకులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, దేశంలో సుస్థిర పాలన జరగాలంటే మోదీని మరోసారి ప్రధానిని చేయాలని వారు కోరారు. గత 2 బడ్జెట్లలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు దళిత సంక్షేమం గురించి కేటాయించినటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ బీసీలకు ఏం చేసిందన్నాడు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడ్డ తరగతులు గత 50 సంవత్సరాలుగా కోరుకుంటున్నారు బీసీ కమిషన్కు చట్టబద్ధత కావాలని చెప్పి. కానీ ఏ ప్రభుత్వం కూడా బీసీ కమిషన్కు చట్టబద్ధత ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాడు.
బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ కూడా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకు రావాల్సినటువంటి చట్టబద్ధమైన అంశాలలో ఒక రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. అంతేకాదు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వెనకబడ్డ తరగతులకు చెందిన శ్రీ ఆచార్య గారిని వాళ్ళ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా నియమించారు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో రక్షణ రంగానికి దేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా సైన్యానికి తక్కువ నిధులు కేటాయించిన కారణంగా వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాల్లో సరైనటువంటి వేతనాలు పెంచని కారణంగా పెన్షన్లలో సమానమైనటువంటి ఒకే ర్యాంకుకు ఒకే పెన్షన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా మన భారత సైన్యం రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ కోరుకుంటుంటే ఏనాడు దాని గురించి ఎవరు పట్టించుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఎక్కడికి పోయినా కూడాను నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధాని కావాలంటే ఇక్కడ జితేంద్ర కుమార్ను గెలిపించాలని చెప్పేసి ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణాలు ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఊళ్ళో చివరి ఊళ్ళో కూడాను ప్రతి పేదవారికి చేయాలన్న నిదర్శనం. స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు, ఓపెన్ డెఫిసిటీ ఉప్మాపడానికి, అలాగే కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ అనారోగ్యానికి పాలవుతున్న పేద మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు, అలాగే యువత చూస్తే ముద్రా లోన్స్ అనేది ఎలాంటి గ్యారెంటీ లేకుండా 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు సహాయం చేస్తూ వారి ఉపాధి కాకుండా వారితో పాటు నలుగురికి ఉపాధి కల్పించే విధంగా తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకం. అదేవిధంగా రైతులకు ఎరువుల మీద, విత్తనాల మీద ఎన్నో సబ్సిడీలు ఇచ్చి, అదే కాకుండా 6,000 రూపాయలు పెట్టుబడి కూడా ప్రకటించి అందులో 2,000 రూపాయలు ఆల్రెడీ 5 ఎకరాల కంటే తక్కువ రైతులకు వారి అకౌంట్లలో వేయడం జరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని తప్పని ఇక్కడ మేము ఆ ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే చివరికి పోయేదానికి ప్రజలకు 15 రూపాయలు చెందే అవకాశం లేదని చెప్పిన రాజీవ్ గాంధీ గారిని ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జన్ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు తెరిపించడం వల్లనే ఈరోజు 2,000 పంపిస్తే 2,000 కంప్లీట్గా ఖచ్చితంగా చేరుతుంది వారు. కాబట్టి ఈ రకంగా చూస్తూ పోతుంటే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకుంటారు. ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పూర్తిగా ప్రజలు బలపరుస్తూ వారి నాయకత్వాన్ని ఉంటేనే మనం ఈరోజు దేశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ప్రజల్లో ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఒక్కరిలో కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి, దేశాభివృద్ధి చేసుకోవాలంటే ఈ నల్గొండ నియోజకవర్గ అభ్యర్థి జితేంద్ర కుమార్ను కమలం గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మాకు విశ్వాసం ఉంది. పూర్తిగా ఈ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రను తిరగరాయబోతున్నాము. దానికి ప్రజల అండ ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇక రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని మీర్పేట్ గ్రామంలో భాగ్యకళా నగర్ వీధులు టీఆర్ఎస్ పార్టీ మండల మహిళల అధ్యక్షురాలు కళ్ళం పద్మ ఆధ్వర్యంలో ఇంటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. స్థానిక రైతు బజార్లు కూరగాయల వ్యాపారం చేసుకునే వారి వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. డాక్టర్
డాక్టర్ బండా రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, ఈవెల కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కవితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, కార్తిక్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అండదండగా ఉంటుందని ఎంబీసీ సంఘం హైదరాబాద్ కన్వీనర్ గడ్డం సాయి కిరణ్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అందరికీ అన్ని విధాలుగా అండగా ఉందని, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి తగిన సహాయం చేస్తుందని, ఎల్లప్పుడూ టీఆర్ఎస్ పార్టీకి అండదండలుగా ఉంటామని టీఆర్ఎస్ లీడర్ ఎంబీసీ సంఘం హైదరాబాద్ కన్వీనర్ గడ్డం సాయి కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంఘం ఉపాధ్యక్షులు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు పొందుకోవడం అనేది జరగలేదు. ఈ రోజు ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి 50,000 రూపాయలు కానీ ముందున్నటువంటి ఇంకా సంక్షేమ పథకాలు మా అందరికి అందాలంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే ఫామ్ చేయవలసినట్టుగా బాధ్యత తీసుకున్నారు కేసీఆర్ గారు. కాబట్టి వారికే మా మద్దతు తెలియజేస్తున్నాం. మేము రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా మా పాత్ర ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. నా పేరు కొండూరు సత్యాన అండి, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ మరియు తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కూడా పనిచేస్తా ఉన్నాను. ఇప్పుడే చాలా విషయాలు మన వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే ఎంబీసీలకు గౌరవం గుర్తింపు తెచ్చిందంటే ఇవాళ కేసీఆర్ గారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి కేసీఆర్ గారు దానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అత్యంత వెనుకబడ్డ కులానికి చెందినటువంటి తాడూరు శ్రీనివాస గారిని చైర్మన్ చేసి ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ లో కేటాయించి మరి ఈ మధ్య కాలంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా 1000 కోట్లు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆ బడ్జెట్ తోని ఇప్పటికే మరి రజక, నాయి బ్రాహ్మణ, అట్లాగే కుమ్మరి, మేదరి కులాలను కూడా మరి 3 రాష్ట్రాల్లో. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ విశ్వేశ్వర రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థి తలారి పిడి రంగన్నలకు మద్దతుగా స్థానిక టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ బుట్ట రేణుక ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబుకు ఓటు వేసి మరోసారి మోసపోవద్దని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాట మీద నిలబడే వ్యక్తికి ఓటు వేయాల్సిన సందర్భం వచ్చింది. గత 2014లో ఆయన చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలతో వచ్చారు. ఇంతవరకు ఏ వర్గానికి కూడా ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు మరి 2019 ఎలక్షన్స్ కి ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అస్సరి మండలము పలకర బండ ములుగుందం గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి కోట్లేవి సుజాతమ్మ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను, నా భర్తను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆలూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు తెలంగాణలో 2 ప్రధాని అభ్యర్థులు ప్రచారం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఊపందుకున్న ఉత్సాహం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని రాహుల్. విజయవాడ కాంగ్రెస్ ప్రచార సభలో ప్రజలకు హామీ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు. అమలు చేసేందుకు వీలులేని పథకాలను టీడీపీ, వైసీపీలు ప్రకటించాయి. తాను అధికారంలోకి వస్తే మత్స్యకారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రోజురోజుకు ముదురుతున్న ఎండలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్య నిపుణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.